తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఇవాళ జరగబోయే ఏఐసీసీ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఆ బ్రేకింగ్ చూద్దాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలంగాణ సీఎంతో పాటు వెళ్తున్నారు. ఈ మీటింగ్కి అన్ని రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు అండ్ పీసీసీ చీఫ్లు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్షా పత్రాల లీక్లు, తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చిస్తారు. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ వయస్సు 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలంటున్నారు సీఎం రేవంత్. శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల పోటీ వయస్సు 30 నుంచి 25 ఏళ్లకే తగ్గించాలని ప్రతిపాదించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ మీటింగ్ ఉంది. సో అందులో పాల్గొనడానికే ఈ పర్యటన. ఇక సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు కూడా. ఈ మీటింగ్కి తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు అండ్ పీసీసీ చీఫ్లు హాజరవుతున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్షా పత్రాల లీకులు, తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించబోతున్నారు. అండ్ పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు వస్తోంది కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు టీపీసీసీ చీఫ్. ఇక 2 రోజుల క్రితం సీఎం రేవంత్ కొన్ని కామెంట్స్ చేస్తారు, అవి ఇంట్రెస్టింగ్గా మారాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ వయస్సు 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని, శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల పోటీ వయస్సు 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. మరి వీటికి సంబంధించి ఇవాళ సమావేశంలో ఏమైనా చర్చ జరుగుతుందా, నిర్ణయం ఉంటుందా చూడాలి. ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఒక రకమైన ఉత్కంఠని, చర్చని స్టార్ట్ చేశాయి.